హాయ్ ఫ్రెండ్స్, కొన్ని మంచి మాటలు ఏంటంటే, కాశీ వంటి మోక్షపురి లేదు, శ్రీరాముడు వంటి దేవుడు లేడు, లక్ష్మణుడు వంటి తమ్ముడు లేడు, హనుమంతుడు వంటి భక్తుడు లేడు, గోమాత వంటి తల్లి లేదు, సీతమ్మ వంటి ప్రతివత లేదు, హరిశ్చంద్రుడు వంటి సత్యవాది లేడు, రామాయణం వంటి గ్రంథము లేదు, భగవద్గీత లాంటి ఉపదేశము లేదు, భారతదేశము లాంటి దేశము లేదు, గంగా నది లాంటి నది లేదు, సంస్కృతం లాంటి భాష లేదు, హంస లాంటి పక్షి లేదు, ఛత్రపతి శివాజీ లాంటి రాజు లేడు, హిందుత్వానికి మించిన ధర్మం ఏదీ లేదని గమనించి మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. ప్రతి ఒక్కరం కూడా, మన పిల్లలకు కూడా మన హిందూ ధర్మ సాంప్రదాయాలను, అలవాట్లను అన్నింటిని కూడా మనము పెద్దలము వాళ్ళకు ఏర్పాటు చేయాలి. చిన్నప్పుడే భగవంతుని పూజించడం ఎలా? గొప్ప గొప్ప చరిత్ర ఉన్న మహానుభావుల యొక్క చరిత్రలను, కథలను, రామాయణ, భాగవత, మహాకథలన్నింటిని కూడా, భగవద్గీత కనీసం ఒక 10 ఏళ్ళ పిల్లోడికి ఒక 5 శ్లోకాలన్నా నేర్పాలి. లేకపోతే 18 చాప్టర్స్ ఉంటాయి, దాంట్లో చాప్టర్కి ఒక శ్లోకం చొప్పున పిల్లలకు మనము వాళ్ళ ఏజ్తో పాటు పెంచుతూ పోయినట్టయితే వాళ్ళ జీవితం సుగమంగా ఉంటుంది. హిందూ ధర్మం అంటే ఏందో వాళ్ళలో చిన్నప్పటి నుండే నాటుకుంటుంది. మొక్కై వంగంది ప్రాణై వంగున అన్నట్టుగా ఉంటుంది. ఫ్రెండ్స్, తప్పకుండా అందరం అమలు పరుద్దామా మరి.